నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. బొల్లారం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక బొల్లారం ఛాలెంజ్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్ ఓ రేంజ్ లో అదరగొట్టింది. అయితే ఈ టోర్న్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ కావడానికి, కుర్రాలలో ఇంతటి క్రీడా స్ఫూర్తి రగలడానికి ఏకైక కారణం ప్రముఖ సామాజిక సేవకుడు, యువ క్రీడాకారుల పాలిట దేవుడిలా అండగా నిలిచిన డాక్టర్ నరసింహన్ కన్నన్. క్రీడలంటే ప్రాణమిచ్చే ఆయన ప్రధాన స్పాన్సర్ గా ఈ టోర్నీ దద్దరిల్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ పోరులో జింకానా ఎక్సై ఛాంపియన్ గా నిలవగా సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బొల్లారం ఛాలెంజ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. జింకానా ఎక్సై, వివి నగర్ ఎఫ్సి జట్ల మధ్య జరిగిన ఈ రసవత్తర పోరులో జింకానా ఎక్సై 4-2 తేడాతో ఘన విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. జింకానా ఎక్సై తరపున నంద, కిషోర్, రాహుల్, మజీద్ ఖాన్ తమ అద్భుతమైన ఆట తీరుతో తలో గోల్ కొట్టి ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. వివి నగర్ ఎఫ్సి నుంచి రిషి ఫైనల్స్ గోల్స్ లో పరాజయం తప్పలేదు. అయితే ఈ మొత్తం టోర్నీకి అసలైన హీరో హైలైట్ గా నిలిచారు మెయిన్ స్పాన్సర్ డాక్టర్ నరసింహన్ కన్నన్. మరుగున పడిపోతున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి యువతకు అద్భుతమైన వేదికను అందించిన ఆయన కృషికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. క్రీడల అభివృద్ధికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెప్పిన డాక్టర్ కన్నన్ కేవలం ఈ టోర్నీతోనే ఆగకుండా త్వరలోనే మరో భారీ ఫుట్బాల్ టోర్నమెంట్ను కూడా తానే స్పాన్సర్ చేయనున్నట్లు ప్రకటించి క్రీడాకారులు సరికొత్త జోష్ నింపారు. ఇక ఈ గ్రౌండ్ ఫినాలేకి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఛాంపియన్స్ జింకానా ఎక్స్ఐకి ట్రోఫీని అందజేశారు. త్రిబులార్, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్కార్ జ్యూరీ సభ్యులు, ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ కె సెంథిల్ కుమార్ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రన్నరప్ వివి నగర్ ఎఫ్సికి ఆయన ట్రోఫీని అందజేసి క్రీడలతోనే క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యత వస్తాయని యువతకు దిశానిర్దేశం చేశారు. నిజంగా డాక్టర్ నరసింహన్ కన్నన్ లాంటి గొప్ప మనసున్న దాతలు ఇలాగే ముందుకొస్తే మన ప్రాంతం నుంచి ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పుట్టుకొస్తారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. టోర్నీ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా పర్సన్ తో నేను మీ రిపోర్టర్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.